ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. నిర్గమకాండం 12:41 ఈ విధంగా మనకి సెలవిస్తుంది. యెహోవా సేనలన్నీయు అంటే దేవుని దూతల సమూహం, దేవుని సన్నిధి, దేవుని మహిమ ఐగుప్తు దేశం నుండి వచ్చేసింది. ఎందుకని అక్కడ నుండి వచ్చేసింది? అక్కడ నుండి మరెక్కడికి వెళ్ళింది? తన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఫరో అధికారము క్రింద వెట్టి చాకిరీ చేస్తూ కష్టాల కొలిమిలో తమ దినములు వెళ్ళబుచ్చుతుండగా దేవుడే వారిని విడిపించుటకు తన సన్నిధితో దూతల సమూహముతో ఐగుప్తుని చేరారు. తన మహిమనంతా దేవుడు వివిధ రకములుగా ఫరోకు, అతని సైన్యమునకు, ఇశ్రాయేలు ప్రజలకు అనేక పర్యాయములు చూపిస్తూ వచ్చారు. కానీ ఫరో సైన్యం యెహోవా ఎవరు, ఆయనను ఎందుకు లెక్క చేయాలి అన్నట్లుగా ప్రవర్తించారు. కానీ ఇశ్రాయేలీయులు ప్రజలేమో దేవుని మాట చెప్పున చేస్తూ వచ్చారు. దేవుని యందు నమ్మిక ఉంచారు. అందుకే నా నామమందు ఎక్కడ 2-3 కూడి ఉంటారు వారి మధ్య నేను నివసించేదను అని మత్తయి సువార్త 18:20 మనకి సెలవిస్తుంది. తనను అంగీకరించి ప్రేమించి తాను చెప్పిన ఆజ్ఞల చెప్పున చేసిన ఎడల నేను నా తండ్రియు వచ్చి మీతో నివసించదమని చెప్పి యోహాను 14:23 సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచి వచ్చిన మరుక్షణమే తక్షణమే యెహోవా సైన్యమంతా కూడా ఐగుప్తుని విడిచి వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమే నిలిచి ఉంది. నిర్గమకాండం 13:21 ఈ విధంగా సెలవిస్తుంది. ఇది చదువుతున్న మన అందరికీ కూడా దేవుని సన్నిధి నిత్యం మనతో ఉండాలి, దేవుని కాపుదల మనకి ఉండాలి అని ఆశపడుతూ ఉంటాం కదా. మరి నీవు నేను ఇశ్రాయేలు ప్రజల వలె దేవుని మాటకు విధేయతను చూపిస్తున్నామా? వారికి ఇంకా ధర్మశాస్త్రమును దేవుడు ఇవ్వకమునిపే ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడే దేవుడు చెప్పినట్లుగా ప్రతి విషయమందు వారు మోషే మాట చెప్పున చేశారు. మరి నేడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారు కదా. దాని ద్వారా అనేకమైన ఆజ్ఞలను, కట్టడలను మనకు అందించారు కదా. మరి వాటి చెప్పున నీవు నేను చేసేవారి వలె ఉంటున్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరద వచ్చెను గాని విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వెయ్యబడిను గనుక అది పడలేదు. మత్తయి సువార్త 7:24-25 వరకు మనకి ఈ విషయాలు కనిపిస్తాయి. మరి దేవుని సన్నిధి మనకి తోడుగా ఉండాలి, దేవుని దూతలు మనకి కాపుకాయాలి, దేవుని తోడు మనకి ఉండాలి అని ఆశపడుతున్న మనం దేవుని మాటలు వినేవారి వలె ఉంటున్నామా? దేవుని వాక్యం అనే పునాదిపై మన జీవితాలను నిర్మించుకుంటున్నామా? దేవునికి విధేయత చూపిస్తున్నామా? మన బ్రతుకులను మార్చుకుంటున్నామా? ఒకసారి ఆలోచించి మనల్ని మనం సరిచేసుకుందామా? గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దర్శించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.